హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ యొక్క కెన్కాట్ అనే కమ్యూనిటీలోకి ఎందుకు రావాలి? ఒకప్పుడు మనకి యొక్క ఆన్లైన్ కామర్స్ స్టోర్లు ఏదైతే ఉన్నాయో మన ఇండియాలో 2005 నుంచి స్టార్ట్ అయినాయి. ఈ యొక్క 2005 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్‌లో మెట్రోపాలిటిక్ సిటీస్‌కి మాత్రమే డెలివరీస్ ఇచ్చిన ఈ యొక్క కంపెనీస్ 2005 నుంచి 2010 వరకు కూడా అంటే లైక్ చెన్నై, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, త్రివేంద్రం, కోల్కతా ఇటువంటి నగరాలకు డెలివరీస్ ఇచ్చిన ఈ యొక్క కామర్స్ 2010 తర్వాత కొన్ని సిటీస్‌కి డెలివరీస్ ఇవ్వటం స్టార్ట్ చేసినాయి. అంటే వాళ్ళ యొక్క బిజినెస్‌ని ఎక్స్‌పెండ్ చేశాయి. మరి 2005లోనే ఎందుకు ఎక్స్‌పాండ్ అవ్వలేదు అనేది మనం చూసుకున్నట్లయితే 2005లో ఇంటర్నెట్ వాడకం అనేది చాలా తక్కువగా ఉండేది. ఓన్లీ మెట్రోపాలిటిక్ సిటీస్‌లో మాత్రమే ఈ యొక్క ఇంటర్నెట్ అనేది బాగా అవైలబిలిటీలో ఉండేది. అప్పట్లో మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా అంతగా లేవు. యాప్స్ కూడా లేవు. ఓన్లీ వెబ్‌సైట్‌ల మీదే నడిచేది బిజినెస్ మొత్తం కూడా. మరి 2010 తర్వాత మనం స్మార్ట్ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్స్‌కి వస్తున్న రోజులవి. సో, ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ ఉండేయి. ఓకే. సో, అప్పుడు చిన్న చిన్నగా ఈ యొక్క యాప్స్ అనేవి విజృంభిస్తూ ఉన్నాయి. మరి 2015 తర్వాత ఏమైంది అనంటే ఈ యొక్క కామర్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్‌పాండ్ అయినాయి బాగా. ఏ విధంగా ఎక్స్‌పాండ్ అయినాయి అంటే మండలాలకి, తాలూకాస్‌కి, మేజర్ మండలాలకి మళ్ళా అందుట్లో చిన్న చిన్న మండలాలకు కాదు. పంచాయతీలకి ఇచ్చేవాళ్ళు కాదు అప్పట్లో. ఓకే. సో, 2020 తర్వాత ప్రతి ఒక్క చిన్న పల్లెటూరుకి కూడా ఈ యొక్క ఆన్లైన్ కామర్స్‌లు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విజృంభించాయి. మరి ఫస్ట్‌లో 2005లో నుంచి 10 వరకు కూడా ఈ యొక్క ఆన్లైన్ కామర్స్‌లో కొనాలి అనంటే చాలా భయపడేవాళ్ళు. ఆఫ్‌కోర్స్ మొన్నటి వరకు కూడా 2015, 16, 20 వరకు కూడా భయపడ్డారు. చూడండి, అప్పట్లో డెలివరీస్ ఇస్తే డబ్బులు చేతిలో పెట్టండి, మీ ప్యాకెట్ తీసుకోండి అని చెప్పేవాళ్ళు కామర్స్ కంపెనీలు. మరి 2020 తర్వాత మొన్న ఈ మధ్యగా అప్డేట్ అయింది. మనకి ఏదైతే డెలివరీ వస్తుందో ఆ యొక్క డెలివరీ బాయ్ ముందే ఓపెన్ చేసుకొని వీడియో తీసుకొని మరీ అప్లోడ్ చేస్తూ ఉన్నారు. బాగా అప్డేట్ అయినాయి. ఓకే. సో, అదేవిధంగా ఈ యొక్క మన ఈ యొక్క కెన్కాట్ అనే కంపెనీ కూడా ఇప్పటికే 5 ఇయర్స్ నుంచి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఓకే. కస్టమర్లందరూ కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది వర్క్ చేశారు. చాలా ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. కొంతమంది డ్రాప్ అయ్యారు. ఓకే. సో, కానీ కంపెనీ అనేది ఫరెవర్‌గా ఉంటుంది. ఓకే. సో, మన కంపెనీ కూడా రాబోయే రోజుల్లో 30 మిలియన్స్ కస్టమర్లను క్రాస్ చేయబోతుంది. ఓకే. సో, దీనికి కంపెనీ యాజమాన్యం ఒక పటిష్టమైన వ్యవస్థని తీసుకురాబోతూ ఉంది. ఓకే. సో, మంచి ఫ్రాంచైజ్ సిస్టమ్స్ తీసుకురాబోతుంది. అప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ యొక్క కెన్కాట్ కంపెనీలోకి రావాల్సిందే. అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో వితిన్ 3-5 డేస్, 7 డేస్‌లో మనం ప్రోడక్ట్ కూడా డెలివరీ చేస్తూ ఉన్నాం. బ్రింగ్ 30 మిలియన్స్ కస్టమర్స్ మన యొక్క అఫిలియేట్ కామర్స్ సిస్టమ్‌లో 30 మిలియన్స్ కస్టమర్ల మీద నుంచి కూడా మనకి కమిషన్స్ వస్తూ ఉంటే ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించండి. అందుకనే ఎవరైతే ఈ యొక్క కంపెనీలో ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు కూడా మినిమమ్‌లో మినిమమ్
ఒక రూ. 500 నుంచి ఎంతైనా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉన్న కంపెనీ ఏదన్నా ఉంది అనంటే అది కెన్‌కట్ మాత్రమే. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో వీ హ్యావ్ ఆల్ ద లీగాలిటీస్. అలాగే టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అంటాం బెటర్. ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఉంది, టీమ్ రిఫరల్ ఇన్కమ్ ఉంది, సింగిల్ లెగ్ ఇన్కమ్ ఉంది, అలాగే రీపర్చేస్ ఇన్కమ్ ఉంది, లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్, లోన్స్ ఉన్నాయి, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయి, అప్గ్రేడ్ నెక్స్ట్ ప్లాన్, అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇన్ని ప్లాన్స్ కూడా కలిపి ఒకే వెబ్సైట్లో ఉంచిన కంపెనీ ఏదన్నా ఉంది అది ఇండియాలో అని అంటే అది కెన్‌కట్ మాత్రమే. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు క్లారిటీగా ఈ యొక్క ఇన్కమ్స్ గురించి వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.